డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి పిల్లలు లేని వారికి ఎస్ట్రోస్కోపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మొట్టమొదటి డయాగ్నోసిస్ కొరకు ఉపయోగపడుతుంది. గర్భాశయం లోపల చూసి లోపల పాలిప్స్ ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా, బేబీ ఎక్కడైతే పెరగాలో ఆ భాగంలో ఏ చిన్న ఇంత 1 సెంటీమీటరు గడ్డ ఉన్నా పాలిప్ ఉన్నా కూడా గర్భిణీ రావటం జరగదు. అలాగే సెప్టమ్ ఉందా, లేదా ఒక్కొక్కసారి ట్యూబర్క్లోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు ఉంటాయి ముఖ్యంగా మన దేశంలో. అందుకని ఆ బయాప్సీ తీసి ఇటువంటి టీబీ వంటి ఇన్ఫెక్షన్లు ఉన్నాయా, లేదా గర్భాశయ ద్వారం బాగా సన్నగా నొక్కుకుపోయింటే దాన్ని వెడల్పు చేయాల్సి ఉంటుందా, ఇటువంటివన్నీ కూడా చేయొచ్చు. ఇవి చూడడమే కాకుండా అదే సమయంలో ఆపరేషన్ కూడా నిర్వహించవచ్చు. పాలిప్ అనేది తేలిగ్గా దాన్ని పట్టుకుని తీసేయచ్చు. లోపల గర్భాశయం లోపల గడ్డలు కనుకుంటే వాటిని రిసెక్షన్ ద్వారా, రిసెక్టోస్కోప్ అని వేరే ప్రత్యేకమైన పనిముట్టు ఉంటుంది, దాని ద్వారా గడ్డని చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాన్ని తీసేయచ్చు. సెప్టమ్ ఉంటే కనుక దాన్ని ఒక చిన్న ఎలక్ట్రోడ్ ఉంటుంది, నైఫ్ ఎలక్ట్రోడ్ అంటారు, దాంతో కట్ చేసి సెప్టమ్ని మొత్తం రెండుగా విడిపోయిన గర్భాశయాన్ని తిరిగి ఒకటిగా చేయొచ్చు. మధ్యలో సెప్టమ్ తీసేస్తే మొత్తం ఒకటైపోతుంది. ఇవన్నీ కూడా పిల్లలు లేని వారికి, అదేవిధంగా తరచూ ఎబార్షన్లు అయ్యే వారికి కూడా సెప్టమ్ వంటివి ఉంటే తరచూ ఎబార్షన్లు అవుతూ ఉంటాయి. అది మనం కరెక్ట్ చేయటం ద్వారా వారికి గర్భం వారు మామూలుగా మిగతా వాళ్ళలాగే కొనసాగించి చక్కగా బేబీని ఎత్తుకోవచ్చు. కానీ ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి ఆపరేషన్లు అన్నీ కూడా చేయొచ్చు. ఇంకొకటి కూడా ఉంది, యాషర్మ్యాన్ సిండ్రోమ్ అని చెప్పి. కొంతమందికి గర్భాశయం లోపల ఇన్ఫెక్షన్ వలన కానీ, లేదా పూర్వం డిఎన్సీ అని ఇందాక చెప్పుకున్నాం మనం, చాలా విగరస్గా డిఎన్సీ చేయటం వల్ల లోపలి పొర, గర్భాశయం లోపలి పొర అంతా బయటకు వచ్చేయటం వలన కానీ లోపల గర్భాశయం గోడలు ఇలా అతుక్కుపోవటం జరుగుతుంది. అతుక్కుపోవటం వల్ల లోపల అసలు బిడ్డ లోపల అతుక్కోవడానికి పెరగటానికి చోటు ఉండదన్నమాట. సో ఇటువంటి యాషర్మ్యాన్ సిండ్రోమ్ ఉన్న వారికి కూడా హిస్ట్రోస్కోపీ ద్వారా అతుకులన్నీ తీసేసి గర్భాశయం గోడల్ని తిరిగి వెడల్పు చేయవచ్చు. యూట్రస్ షేప్ కనుక తేడాగా ఉంటే ఆ షేప్ను కూడా సరి చేయవచ్చు. అంటే ఈ గర్భాశయం లోపల క్యావిటీ, దాని సైజు కానీ, దాని షేప్ కానీ, దాని లోపల వేరే ఇతరత్ర విషయాలు ఉండకూడనివి కానీ ఉంటే అవన్నీ కూడా మనం చక్కదిద్దొచ్చు హిస్ట్రోస్కోపీ ద్వారా. డాక్టర్ గారు, మరి పిల్లలు లేని వారికి హిస్టరోస్కోప్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు కదా, మరి మెనోపాజ్ దశకు వచ్చిన వారికి కూడా ఈ హిస్టరోస్కోప్ ఉపయోగపడుతుందా? చాలా. ఇది ఇంకొక కేటగిరీ, చాలా బాగా ఉపయోగపడే కేటగిరీ మెనోపాజ్. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత కొంతమందికి అసహజంగా తిరిగి బ్లీడింగ్ కావటం అనేది జరుగుతుంది. పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ అంటాం. అంటే ఇటువంటి బ్లీడింగ్ అయ్యే వారిని కనుక పరీక్షించి చూసినప్పుడు మాకు 10-15% క్యాన్సర్లు ఉంటాయి. మిగతా 85-90% ఏంటంటే మామూలు చిన్న చిన్న పాలిప్సో, చిన్న చిన్న గడ్డలో, లేదా టిష్యూ కొద్దిగా ఎక్కువ పెరగటం, ఇటువంటి సమస్యలు ఉంటాయి. పూర్వకాలం మనకి హిస్ట్రోస్కోపీ వెసులుబాటు లేనప్పుడు 100కి 100 మందికి గర్భాశయం తీసేయాల్సి వచ్చేది. అంటే క్యాన్సర్ అవకాశం ఉంది కనుక ఎవరికైనా భయమే. కానీ ఇప్పుడు హిస్ట్రోస్కోప్ వచ్చిన తర్వాత మేము లోపల టెలిస్కోప్ పెట్టి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూసినప్పుడు మనకి ఏమున్నది అన్నది వివరంగా తెలిసిపోతుంది. ఏది ఉంటే అది తీసేసి దాన్ని బయాప్సీకి పంపడానికి కూడా వీలవుతుంది. అందుకని క్యాన్సర్లు ఉన్నవారికి తప్ప మిగతా వారందరికీ అదే సిట్టింగ్లో ఒక 15 నిమిషాల్లో పాలిప్ అయితే పాలిప్, ఫైబ్రాయిడ్ అయితే ఫైబ్రాయిడ్, వీటిని తీసేసి క్లియర్ చేసేస్తే దానికి చికిత్స కూడా అయిపోయిందనమాట. అందుకని మరి హిస్టెక్టమీ అంటే పెద్ద ఆపరేషను, దానికి కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండాలి, కొన్ని నెలల పాటు మళ్ళీ తిరిగి రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. దానికి కొంత ఎక్కడో అరుదుగా అయినా సరే మోర్టాలిటీ, మార్బిడిటీ అనేవి, కాంప్లికేషన్లు అనేవి ఉంటాయి. అందుకని అటువంటివి ఏమీ లేకుండా ఒక డే కేర్ ప్రొసీజర్తో ఒక అరగంట లోపల ఈ సమస్యలన్నీ వీటిని మనం పరిష్కారం చేయొచ్చు అన్నమాట. అందుకని మెనోపాజ్ తర్వాత కూడా ఇది చాలానే ఉపయోగపడుతుంది. ఓకే డాక్టర్ గారు, మరి హిస్టరోస్కోపీ ద్వారా ఆపరేషన్లు చేయొచ్చా? ఇప్పుడు మనం పాలిప్ తీయటం కానీ, ఫైబ్రాయిడ్ రిసెక్షన్ కానీ, సెప్టమ్ తీయటం కానీ, ఇవన్నీ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ ద్వారానే చేస్తాము. అయితే ఈ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీకి చాలా నైపుణ్యం కావాలి, చాలా ప్రత్యేకమైన పనిముట్లు కావాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఈ పనిముట్లు అవి లేకుండా, దీనిలో ట్రైనింగ్ లేకుండా చేయటానికి వీలు కాదు. అంటే ఈ ముందుగా అసలు డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ చేయటం, దానిలో శిక్షణ కావాలి. దాని తర్వాత అవి కొన్ని వందల కేసులు చూసిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేయడానికి తగిన శిక్షణ మళ్ళీ ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి డాక్టర్ గారు, అధిక రక్తస్రావం అయ్యే వారికి హిస్టరోస్కోప్ ద్వారా ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు?
ఇప్పుడు అధిక రక్తస్రావం అయ్యే వారికి మొట్టమొదటిగా హిస్టోస్కోపీ ద్వారా డయాగ్నోసిస్ చేయాలి. ఎందుకంటే అసలు లోపల ఏముంది, ఎందుకు అవుతుంది అధిక రక్తస్రావం అనేది తెలియాలి మనకి. అంటే ఒక్కొక్కసారి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. అంటే లోపల పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, దానికి మీకు ఇదివరకే చెప్పాను. వాటిని హిస్టోస్కోపీ ద్వారా వాటిని తీసేయచ్చు అని చెప్పి, అటువంటివి ఉన్న వారికి ఆ విధంగా చేస్తాము. అది ఏమీ లేని వారికి టిష్యూ నుంచి బయాప్సీ తీస్తాం. ఆ బయాప్సీలో మనకి ఎటువంటి తంటా ఉంది, ఇది నార్మల్గానే ఉందా, లేదా హైపర్ప్లేసియా ఉందా, లేదా క్యాన్సర్ ఉందా, ఇటువంటివన్నీ తెలుస్తాయి. సో కొన్ని రకాల జబ్బులకి మనం మామూలుగా మందులతో, హార్మోన్లతో చికిత్స ఇస్తే సరిపోతుంది. అంటే వీరికి ఎటువంటి వేరే ఇతర ప్రాబ్లమ్స్, గడ్డలు లాంటివి, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమీ లేకుండా ఒట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్లీడింగ్ కావటం అనమాట. ఇది అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అని అంటాము. ఇటువంటి బ్లీడింగ్లో బయాప్సీ చేసిన తర్వాత బయాప్సీ రిపోర్ట్ని బట్టి మందులు ఇవ్వటం జరుగుతుంది. మామూలుగా చాలా వరకు వేరే రకం క్యాన్సర్కి దారితీసే హైపర్ప్లేసియాలు ఏమీ లేకపోతే మనం మామూలుగా హార్మోన్స్తో ఒక 6 నెలల నుండి సంవత్సరం వరకు చికిత్స చేస్తే సరిపోతుంది, మొత్తం క్లియర్ అయిపోతుంది. అలా కాకుండా హైపర్ప్లేసియా అన్న వర్డ్ వస్తే మాత్రం అది ఎటువంటి హైపర్ప్లేసియానో చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ఆ స్త్రీ వయసును బట్టి, ఆమెకున్న లక్షణాలను బట్టి, పిల్లల్ని బట్టి, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి చికిత్స అనేది నిర్ణయిస్తాము. మామూలుగా ఏంటంటే ఏటిపికల్ కాంప్లెక్స్ హైపర్ప్లేసియా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అంటే కనుక, లేదా క్యాన్సర్ లక్షణాలు కనబడుతున్నాయంటే గర్భాశయం తీసేయాల్సి ఉంటుంది. లేని సమయంలో అటువంటప్పుడు ఈ లోపల ఎండోమెట్రియం, మనకి తెలుసు ఈ బ్లీడింగ్ అనేది గర్భాశయం లోపల పొర ఎండోమెట్రియం నుండే వస్తుంది. అందుకని ఎండోమెట్రియం కనుక ఎక్కువగా పెరగకపోతే బ్లీడింగ్ కాదు, తగ్గిపోతుంది. అందుకని ఆ ఎండోమెట్రియంని తొలగించడానికి మామూలుగా ప్రతి నెల ఏం జరుగుతుందంటే ఎండోమెట్రియం పై భాగం, పై 2 వంతులు బయటికి వచ్చేస్తుంది మెన్స్ట్రల్ బ్లడ్లో. లోపలున్న 1 వంతు నుండి తిరిగి ఈ గ్లాండ్స్ పెరుగుతాయి అన్నమాట, తిరిగి పొర ఏర్పడుతుంది. సో ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది. ఋతుక్రమం అంటే అదే. అలా జరగకుండా మనం లోపల మొత్తం పొరని, 3 వంతులు పొరని మొత్తం తీసేస్తే కనుక తిరిగి పెరగటానికి వీలుండదు. అలా తీయాలంటే మామూలుగా డిఎన్సీ ద్వారానో, ఈ మామూలు దీని ద్వారానో కుదరదు. దానికి ఎలక్ట్రిక్ లూప్ అని ఉంటుంది, ఒక చిన్న అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఆ లూప్ పెట్టి గర్భాశయ లోపల భాగాన్ని, ఇలా లోపల భాగంలో ఉన్న పొరని ఈ రకంగా దాన్ని తరిగి తీసేస్తాం అనమాట. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, కొబ్బరి చిప్పులోంచి కొబ్బరి కూర తీసేస్తాం. కొబ్బరి కూర అని ఇలాగ అర్ధచంద్రాకారంలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, చిన్న చిన్న ప్రొజెక్షన్స్ తోటి. అది పెట్టి ఇలా లోపల తురివితే కొబ్బరి తురుము వచ్చేస్తుంది, ఒట్టి చిప్ప మిగిలిపోతుంది. సో గర్భాశయం లోపల కూడా అలాగే ఈ ఎలక్ట్రిక్ లూపు అర్ధచంద్రాకారంలో చిన్నది ఉంటుంది, 5 మిల్లీమీటర్స్. దాన్ని పెట్టి బిట్ బై బిట్ తరిగి తీసేస్తాం ఎండోమెట్రియం. దాంతో గ్లాండ్స్ అన్నీ వచ్చేస్తే తిరిగి ఆ పొర పెరగదన్నమాట. దాంతో వారికి అధిక రక్తస్రావం సమస్య తగ్గిపోతుంది. కొంతమందికి పూర్తిగా ఇంకా రాదు, బహిష్టులు రావు. కొంతమందికి వచ్చినా కూడా ఇది మామూలుగా సహజంగా రక్తస్రావం జరుగుతుంది. సో దీన్ని ఎండోమెట్రియల్ ఎబ్లేషన్, రిసెక్షన్ అంటారు, తరిగి తీయటాన్ని. అలా కాకుండా ఒక బాల్ ఉంటుంది, రోలర్ బాల్ అంటారు. బాల్ కదులుతూ ఉంటుంది. ఆ బాల్ తోటి ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా కానీ, కొన్నిసార్లు లేజర్తో కూడా చేయొచ్చు. ఈ లోపల పొర మీద ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేస్తే ఆ పొరంతా మాడిపోయి మనకి లోపల ఇంకా తిరిగి పెరగకుండా ఉంటుందన్నమాట. ఈ రకంగా కూడా అదుపు చేయొచ్చు. అంటే క్యాన్సర్ సూచనలు లేనప్పుడే ఇటువంటి చికిత్సలు చేయాలి. క్యాన్సర్ సూచన ఉంటే అలాగా గర్భాశయం తీసేయాల్సి ఉంటుంది. అందుకని ఈ అధిక రక్తస్రావంలో కూడా చాలా రకాలుగా హిస్టోస్కోపీ ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. డాక్టర్ గారు, మరి పిల్లలు వద్దు అనుకునే వారికి హిస్టోస్కోప్ ద్వారా ఏమైనా ట్రీట్మెంట్ చేయొచ్చా? వాళ్ళకు చేయొచ్చు. ఇది అంటే విదేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. మనకి కూడా ఇంకా ఇప్పుడిప్పుడే ఇంతవరకు అవైలబిలిటీ లేదు, కానీ అతి స్వల్ప కాలంలోనే మన దగ్గర కూడా ఇది ప్రవేశపెట్టనున్నారు. దీన్ని ఎష్యూర్ అంటారు. ఎష్యూర్ మెథడ్ అంటే ఇందాక నేను చెప్పేటప్పుడు హిస్టోస్కోపీ చేసి చూసినప్పుడు ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క ఓపెనింగ్స్ గర్భాశయం నుండే మొదలవుతాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ 2 పక్కల ఇలా వస్తాయి. ఆ గర్భాశయం లోపలికి ఫెలోపియన్ ట్యూబ్ ఎక్కడైతే తెరుచుకుంటుందో ఆ మూలల్లో ఒక చిన్న స్ప్రింగ్ వంటిది హిస్టోస్కోప్ ద్వారా ఒక స్ప్రింగ్ని ఈ ఓపెనింగ్లో ఈ స్ప్రింగ్ని అమర్చి బ్లాక్ చేసేస్తారనమాట. ఇంకా మిగతా ఫెలోపియన్ ట్యూబ్లోకి స్పర్మ్ వెళ్ళటానికి వీలు కాదు. సో ఈ స్ప్రింగుల్ని అమర్చడం ద్వారా ఇది కూడా అంతే, డే కేర్ ప్రొసీజర్. అది మత్తు లేకుండా కూడా చేయొచ్చు, అవుట్ పేషెంట్గానే చేయొచ్చు, ఓపీలోనే చేయించుకుని వెంటనే అదే పూట వాళ్ళు తిరిగి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అది దీనికి కోతలు కుట్లు ఏమీ ఉండవు కనుక
ఇది గనక ప్రాచుర్యంలోకి వస్తే ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. డాక్టర్ గారు, మరి హిస్టరోస్కోపీ ద్వారా ఇన్ని ఆపరేషన్లు చేయొచ్చు అని చెప్పారు కదా, మరి చేయకూడని ఆపరేషన్లు కూడా ఏమైనా ఉంటుందా హిస్టరోస్కోప్ ద్వారా? చేయకూడని సందర్భాలు ఉంటాయి. ఆపరేషన్ చేయొచ్చు అన్నా కూడా ఒక్కొక్కసారి పరిస్థితులు కనుక అనుకూలించకపోతే కొన్ని సందర్భాల్లో చేయటం వీలు కాదు. అంటే ఇవి ఎప్పుడంటే ఉదాహరణకి స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, అంటే లోపలికి ఫ్లూయిడ్ పంపిస్తాం కనుక గర్భాశయం లోపలికి హిస్టరోస్కోపీ చేయటం వీలు కాదు. మరి అలాగే రక్తస్రావం జరుగుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే రక్తనాళాలన్నీ లోపల తెరుచుకుని ఉంటాయి, మనం పంపించే ఫ్లూయిడ్ వాటి లోపలికి వెళ్తే ప్రమాదం జరగవచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు. అందుకని బహిష్టు సమయంలో కూడా ఈ హిస్టరోస్కోపీ చేయటం జరగదు. మరి క్యాన్సర్లు ఉంటే, గర్భాశయ ద్వారంలో క్యాన్సర్ ఉన్నప్పుడు, సర్వైకల్ క్యాన్సర్ అటువంటివి ఉన్నప్పుడు చెయ్యము. ఇవన్నీ తర్వాత ఇన్ఫెక్షన్, ముఖ్యంగా యోనిలో కానీ సర్విక్స్, ఎక్యూట్ సర్విసైటిస్, సర్వైకల్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా గర్భాశయం లోపల ఎండోమెట్రైటిస్ ఇటువంటివి కానీ, ఇటువంటి పిఐడి పెల్విక్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం గర్భాశయ ద్వారంలో నుండి లోపలికి ప్రవేశించినప్పుడు లోపలికి ఫ్లూయిడ్ పంపించేటప్పుడు డిస్టెన్షన్కి ఈ బ్యాక్టీరియా పొట్ట లోపలికి కూడా వెళ్ళి ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ కావచ్చు అన్నమాట, తిరగబెట్టవచ్చు. అందుకని ఇటువంటి సందర్భాల్లో కూడా హిస్టరోస్కోపీ చేయకూడదు. థ్యాంక్ యూ డాక్టర్. ఈ హిస్టరోస్కోపీ ద్వారా ఎటువంటి సమస్యలను గుర్తించవచ్చు మరియు ఈ హిస్టరోస్కోపీ ద్వారా ఎటువంటి ఆపరేషన్ చేయాలో చాలా చక్కగా తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదములు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి డాక్టర్ స్టాక్. రేపటి కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.